హాయ్! హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం చికెన్ కీమాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చాలా టేస్టీగా, యమ్మీగా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్ కీమా తీసుకుంటున్నాను. దాంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాం. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కారం కొంచెం. మీరు స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్‌లోకి కొంచెం స్పైసీ ఎక్కువనే పడుతుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కీమాకి మొత్తం పట్టేట్లాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా! దీన్ని ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద చేసుకుందాం. కట్టెల పొయ్యి మీద చేస్తే కర్రీ చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుందండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా! ఇది బాగా వేడెక్కాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేస్తున్నాం. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. మూత పెట్టుకున్నాం. మూత తీసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా! ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని యాడ్ చేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కీమాని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడకనిచ్చుకుందాం ఇప్పుడు. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతా ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది. కర్రీ అంతా బాగా దగ్గరికి కావాలి.
ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఉడకనించుకుందాం. ఇలా కర్రీ అంతా దగ్గరికి పడిపోయింది కదా! ఇప్పుడు దీన్ని కిందికి దించుకుందాం మనం. అంతే అండి. ఎంతో టేస్టీకరమైన చికెన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి. ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.